అశ్వత్థామా. One day is missing in your life. ఆ రోజేం జరిగిందో నువ్వు సంతోషంగా చేస్తే నా కోపం ఎలా తీరేది? కృష్ణ మనోహర్ ఎవరు? I need your help. What? నువ్వు మామూలుగా చావకూడదు, కుమిలి కుమిలి ఏడ్చేడ్చి చావాలి. శత్రువు దగ్గర రాలేడన్నా, ఆయుధం తను ముట్టుకోవడానికే భయపడుతుందన్నా, అలాంటి మహావీరుడు ఎలా చచ్చిపోయాడు తాత? రియాన్ వెతకమని శ్వేత నిన్నేందుకు అడిగిందో నీకు అర్థమైంది. ఎవరు బయటికి వెళ్ళడానికి వీలేదు. వీళ్ళు ఎవరు బయటికి వెళ్ళడానికి ట్రై చేసిన కాల్. అవును, నాకు ఒక చిన్న డౌట్ అడగొచ్చా? అడగండి. నీకు ఇంత ఏజ్ వచ్చిన వరకు మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? వాతావరణం ఎంత బాగుందో. చుట్టుపక్కల చూసుకొని వీడెంటర్ అంటున్నాడు అనుకోకండి. నేను అంటుంది మన ఛానల్లో ఈ రోజు వాతావరణం. ఎందుకంటే వరుస పెట్టి 2 కళాఖండాల గురించి వీడియోస్ చేసాం. ఎంత కాదన్నా చిప్పు తుప్పెక్కినంత పని అయింది. నా చిప్పే. అందుకని మన టాలీవుడ్ లో తీసిన రియల్ కళాఖండాల్లోని మైండ్ బెండింగ్ ట్విస్టులు రీవిజిట్ చేసుకుని తుప్పొదిలించుకుని మీ టైం లైన్ కూడా కాస్త సినిమాఫై చేద్దామని వచ్చేసాను. అండ్ ఇప్పుడు చెప్పబోయే ఈ లిస్ట్ లో కొన్నిటికి ఒక ట్విస్టే ఉండొచ్చు, ఇంకొన్నిటికి నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా ఒకదానికి మించి ఇంకోటి టకా టకా అని అన్ఫోల్డ్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ టైం మనం ఆ సీన్స్ చూసినప్పుడు బట్ అన్నిటికీ ఒక కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. ఈ క్లైమాక్స్ ట్విస్ట్లే హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. అది లేకుండా అసలు ఈ మూవీస్ ని ఇమాజిన్ చేసుకోలేం. అండ్ మన టాలీవుడ్ లెక్క పెట్టుకోలేనని మైండ్ బాగ్లింగ్ ట్విస్ట్లు ఉండే సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. అందులో 10 క్లైమాక్స్ ట్విస్ట్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి కాకుండా చాలా ఉన్నాయి, బట్ ఈ వీడియోలో మనం కేవలం 10 సినిమాల గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. ఐ నో మన ఆడియన్స్ మెచ్యూర్డ్ గా ఆలోచించాలని, బట్ కొత్త వ్యూవర్స్ కి నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ నెంబరింగ్స్ జస్ట్ వీడియో ప్లేస్మెంట్ ని మెన్షన్ చేయడానికి మాత్రమే. అండ్ వీడియో నచ్చితే ప్రొఫైల్ ఓపెన్ చేసి కంటెంట్ చూడండి. అవి కూడా నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఐ వాంట్ యూ టు కన్స్యూమ్ ది కంటెంట్ యూ లవ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యాన్ స్టఫ్ అండ్ ఎమోషన్ ని బిల్డ్ చేయడానికి అయిపోతుంది. సెకండ్ హాఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి వరల్డ్ బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. సరే క్లైమాక్స్ లో ఫైట్స్ అయిపోతున్నాయి కానీ పార్ట్ 2 కి క్లిఫ్ హ్యాంగర్ ఏం వదులుతాడా అని టెన్షన్. నేనైతే జస్ట్ మనార్సీ అండ్ గన్యర్ ట్రైబ్స్ మధ్య జరగబోయే ఫైట్ తో ఆపేస్తాడు అనుకున్నా కానీ స్ట్రిక్ట్లీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ట్విస్ట్. శౌర్యాంగ వాసులు ఇంకా బతికే ఉన్నారండి. అక్కడితో సగం ఫ్యూజులు ఎగిరే లోపే కాటిరమ్మ కొడుకే ఇప్పటి శౌర్యాంగ నాయకుడిని మైండ్ దుబ్బింగ్ ట్విస్ట్. ఆ సినిమాటోగ్రఫీ, ఆ డార్క్ ప్యాలెట్, ఆ రౌజింగ్ మ్యూజిక్, గ్లింప్సెస్ ఆఫ్ గెటింగ్ రెడీ ఫర్ వార్, దేవా చేసే శౌర్యాంగ సిగ్నేచర్, నథింగ్ లెస్ దెన్ హాలీవుడ్ ఫిల్మ్. ఈ సీన్ బ్యూటీ ఏంటంటే ప్రశాంత్ నీల్ గారు ఒక్కొక్క ట్విస్ట్ ని మెల్లగా అన్ఫోల్డ్ చేస్తారు ఆడియన్స్ కి. శౌర్యాంగ్ ఇంకా బతికే ఉన్నారని ఒకసారి, ఈ రెండిటికన్నా భయంకరమైంది నేను 25 ఏళ్ల క్రితం చేసింది ఇప్పుడు నన్ను వేటాడటానికి వచ్చింది. రాధారమ్మ భర్త ఒక శౌర్యాంగాని ఇంకోసారి, నీ భర్తను అనుకున్నట్టు మన్నారు వాడు కాదు, శౌర్యాంగులు. దేవానే శౌర్యాంగ నాయకుడు దారా కొడుకు అని ఇంకోసారి, మొత్తం 3 ట్విస్టులు పెట్టి పార్ట్ 2 కి క్లిఫ్ హ్యాంగర్ గట్టిగా వదిలేశారు. అసలు అడివిశేష్ గారి సినిమాల్లో ట్విస్టులు ఉంటాయో లేదంటే ట్విస్ట్ల మధ్యలో ఆయన సినిమాలు ఉంటాయో తెలియదు కానీ ఫ్రీక్వెంట్ గా క్లైమాక్స్ లో ట్విస్టులు పెట్టి తీసిన హీరోయినే. అసలు ఒక ఐడెంటిటీని అరేంజ్ చేయడం అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడమే కష్టం. అట్లాంటిది ఈ సినిమాని కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఇంత బాగా తీసారంటే కుదోస్ అంతే. దీంట్లో కూడా ఒకటి కాదు 2 ట్విస్టులు అన్ఫోల్డ్ చేస్తారు. ఒకటేమో బ్రెయిన్ బ్రేకింగ్ ట్విస్ట్ అయితే రెండోది ఎమోషనల్ ట్విస్ట్. రిషి అండ్ రియా ప్రేమించుకుంటారు, బట్ హౌవెవర్ కొన్ని అన్ఫోర్సీన్ రీజన్స్ వల్ల వాళ్ళిద్దరికి పెళ్ళవ్వదు. చాలా రోజుల తర్వాత మొహం మీద గాయాలతో ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అయిన రియాని రిషి మీట్ అయినప్పుడు ఒక్కటి అడుగుతుంది, అంతే. తనేమో తనకు కూతురు ఉండేదని అండ్ తను హాస్పిటల్ నుండి బయట వచ్చాక తనకు కూతురు లేదని అందరూ అంటున్నారని చెప్తుంది. అప్పుడు స్టార్ట్ అయిన పర్సనల్ ఇన్వెస్టిగేషన్ లో రిషికి చాలా మంది పోలీసులు హెల్ప్ చేస్తారు, ఇంక్లూడింగ్ ఐపీఎస్ జయా భరద్వాజ్. ఈ ఇన్వెస్టిగేషన్ క్లైమాక్స్ లో ఈ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. నాకు రియా నచ్చింది, పెంచుకుంటున్నాను. కార్తిక్ నచ్చలేదు, చంపాలనుకున్నాడు. ఒక్కసారి వాట్ ద ఏం ట్విస్ట్ రా ఇది అనిపిస్తుంది. ఇదే కళ్ళు కదిలే ట్విస్ట్ అంటే దీనికంటే బిగ్గెస్ట్ అండ్ ఎమోషనల్ ట్విస్ట్ ఒకటి తెలుస్తుంది. రియా నా కూతురు కాదు, వాడెవరికో పుట్టింది. రియాన్ వెతకమని శ్వేత నిన్నేందుకు అడిగిందో నీకు అర్థమైంది రిషి. అంతే. ఈ ట్విస్ట్ కి నేనైతే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఐ గెస్ యూ టూ. నేనైతే సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తున్నంతసేపు ఇది ఒక యాంథాలజీ టైప్ సినిమా అనుకున్నా. అంటే 3-4 స్టోరీస్ కలిపి ఒక సినిమాగా తీసారేమో అనుకున్నా, కానీ ఫైనల్ ట్విస్ట్ అయితే నెక్ ట్విస్టింగ్ అంతే. అప్పటిదాకా స్టోరీలో జరిగిన ప్రతి స్టోరీ అండ్ ప్రతి క్యారెక్టర్ కాజలే అని తెలిసే ఈ మూమెంట్ అయితే ఒక 5 seconds మైండ్ ఆప్షన్ బాడీ ప్రెజెంట్ ఫీల్స్. అప్పటి వరకు నేనైతే ఇలాంటి ఎండింగ్ ఒక తెలుగు ఫిల్మ్లో చూడలేదు.
బట్ వాట్ మేడ్ దిస్ ఎండింగ్ సో స్పెషల్ అంటే కాజల్ తనలో ఉన్న ఈవిల్ ని చంపేసుకోవడానికి కాల్చుకున్నప్పుడు అన్ని క్యారెక్టర్స్ పడిపోతారు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క పర్సనాలిటీ ఆఫ్ కాజల్ హర్సెల్ఫ్ అర్థం చేసుకోవడానికి నా బుర్ర కాస్త టైం పట్టినా కూడా వర్త్ వర్మ వర్త్ ఫీల్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ థ్రిల్లర్స్ ఆఫ్ టాలీవుడ్. ఫస్ట్ నుండి ఊర్లో జనాలు ఒక్కొక్కరుగా మాయమైపోతుంటే ముందు దెయ్యం అనుకున్నా, స్టోరీలో ఇంకా కాస్త ముందుకు వెళ్ళేసరికి మనిషి అనుకున్నా, కానీ అది లీడ్ యాక్టర్ సంయుక్త అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ట్విస్ట్ కూడా వన్ ఆఫ్ ఇట్స్ కైండే. దాంతోపాటు కాసేపు సంయుక్త చేస్తుంది తప్పని అనుకుంటాం, కానీ అసలు ఎందుకు చంపుతాంది అనే బ్యాక్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనమే ఫీల్ అవుతాం. ప్రాణం పోయడం కోసం మా నాన్న చేస్తున్న ప్రయోగాన్ని క్షుద్ర ప్రయోగమని నిందేసి ఊరంతా మృగాళ్ళలా ఇంతతో ట్విస్ట్ అయిపోతుందా అంటే లేదు. ఇంకో 2 ట్విస్టులు పెట్టి టోటల్ గా ఆడియన్స్ బ్రెయిన్ తో ఆడేసుకున్నారు. ఒకటేమో హీరో హీరోయిన్ ని చంపేయడం, అండ్ రెండోది హీరోయిన్ చచ్చిపోతూ కూడా హీరో క్లిప్ లాక్ ఇవ్వడం. జస్ట్ కిడింగ్. ఇంకోటేమో సాయి ధరమ్ తేజ్ లోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందనే విషయం లాస్ట్ 5 seconds లో చూపించడం. ఏం చెప్తామండి, మైండ్ లో డౌట్స్ ని క్లియర్ చేసే ట్విస్ట్లు ఉంటాయేమో కానీ ఫస్ట్ టైం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బార్డర్స్ ని మన బ్రెయిన్ సెల్స్ రెండింటిని క్లియర్ చేసిన ఒకే ఒక ట్విస్ట్ #WKKP. అదే వై కట్టపకిల్డ్ బాహుబలి. మహేష్మతికి అంత కట్టుబడి ఉండి బాహుబలిని అంటే చిన్నప్పటి నుండి అంత ప్రేమ ఉండే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ట్విస్ట్ కంటే పాపులర్ ట్విస్ట్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే లేదు. సేమ్ మనం వీడియో స్టార్ట్ అయినప్పుడు మాట్లాడుకున్న సలార్ సినిమాలానే ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, వరల్డ్ బిల్డింగ్ అయిపోగా సెకండ్ హాఫ్ లో వారితో సాటిస్ఫై చేసినా కూడా సినిమా అప్పుడే అయిపోయిందా అనే ఫీల్ ఉన్న టైంలో వచ్చి పొడిచిపారదొప్తాడు. ఆ టైంలోనే తెలుగు సినీ యువత బుక్స్ లో వెన్నుపోటుకి పర్యాయపదంగా కట్టప్ప యాడ్ అయ్యాడు. ఈ సీన్ లో VFX, లైటింగ్, సిల్యూయెట్, ప్యూర్ సినిమా. ఓకే, ఇది వేరే లెవెల్. నాకైతే సలార్ ట్విస్ట్ కి అమ్మ మొగుడు ట్విస్ట్ అనిపించింది. సినిమా గ్రాండియర్ గా ఉంది. వరల్డ్ బిల్డింగ్, కలర్ ప్యాలెట్, సినిమాటోగ్రఫీ అంతా పీకెస్ట్ మూమెంట్స్ ఇన్ TFI. కానీ ఎక్కడో తేడా కొడుతుంది సీనా ఫీల్స్. అప్పటికే మన అశ్వత్థామతో భైరవ మంచి రసవత్తరమైన ఫైట్ కూడా అయింది. సినిమా ఇంకో 10 నిమిషాలు మాత్రమే ఉంది. పార్ట్ 2 కి క్లిఫ్ హ్యాంగర్ గట్టిగా పెట్టకపోతే ఇంత కష్టపడి తీసిన సినిమా బురదలో పోసిన పన్నీర్లా ఎక్కడ ఏమైపోతుందో అని ఒక టెన్షన్. అప్పుడు వస్తుంది ఈ సీన్. జస్ట్ ఈ సీన్ తోనే భైరవ కర్ణుడు అని తెలిసి ఆ హైలో బట్టలు చింపేసుకొని ఆ హై నుండి బయటకు రాకముందే మహాభారతం సీన్. పక్కనోడి బట్టలు కూడా చింపేసుకున్నారు. బాహుబలి బిగినింగ్ ట్విస్ట్ జా డ్రాపింగ్ అయితే ఈ ట్విస్ట్ గూస్ బంప్స్. ఒక మహాభారతం ట్రాన్స్ లో ఉన్నా నేను థియేటర్ నుండి బయట వచ్చాక కూడా. అప్పటి వరకు హీరో లస్ట్ వల్ల మోసపోయిన హీరోయిన్ స్టోరీస్ చూసాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం హార్డ్ కోర్ లవ్ ఫిలిం, అది కూడా ఇలాంటి ట్విస్ట్ తో ఎండ్ అయ్యే ఫిలిం చూడలేదు. ఇందు శివాని ఇష్టపడుతుంది, కలిసి తిరుగుతుంది, చచ్చేంతలా ప్రేమిస్తున్నా అని చెప్తుంది. పిచ్చోడు శివగాడు అందరు అబ్బాయిలాగా నమ్ముతాడు. కానీ ఈ విషయం తెలిసి ఇందుకి వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఈ విషయం శివాకి తెలిసి ఏంటని అడిగితే అది వాళ్ళ నాన్న ఫోర్స్ చేశాడని చెప్తుంది. కానీ అప్పటి నుండి శివాని చంపడానికి మనుషులు తిరుగుతారు. ఫైనల్ గా ఎవడు పంపించారో తెలుసుకున్నాక చచ్చేంతలా బాధపడతాడు. అది నిన్ను ప్రేమించనే లేదో వాడుకొని వదిలేసిందే. అంటే ఈ ట్విస్ట్ మనకి సినిమాకి 30 minutes ఉండగానే తెలిసిన హీరోకి మాత్రం లాస్ట్ 5 minutes లోనే తెలుస్తుంది. ఇంకా నేనైతే డామ్ షూర్ ఇందుని లేపేస్తాడేమో అనుకున్నా, కానీ నన్ను చావకూడదు, బ్రతికే ఉండాలి. నువ్వు బ్రతికున్నంత కాలం ఊపిరి పీల్చే ప్రతి సెకను అది నేను పెట్టిన భిక్షాని తలుచుకొని ఏడవాలి. దీంట్లో ఇంకా హార్డ్ హిట్టింగ్ ఏంటంటే సినిమా ఎండ్ క్రెడిట్స్ రోల్ అవ్వక ముందు ఇది ట్రూ స్టోరీ ఆఫ్ శివ అని వస్తుంది. ఇది సినిమా ఎమోషనల్ ఎండింగ్ ని 10 times పెంచింది. వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ ఇన్ కమర్షియల్ సినిమా ఇది మాత్రం. చిట్టిబాబు స్టార్టింగ్ లో దక్షిణమూర్తిని కాపాడి అతన్ని బ్రతికించమని డాక్టర్స్ ని ఏడుస్తూ రిక్వెస్ట్ చేయడంతో స్టార్ట్ చేసిన సినిమా మొత్తం జస్ట్ ప్రెసిడెంట్ గారు, కుమార్ బాబు అండ్ చిట్టిబాబు మధ్య రివాల్వ్ అవుతుంది. కుమార్ బాబుకి సిట్టిబాబు అనే ఒక తమ్ముడున్నాడు. ఆడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టిబాబు గారి గుండెగా దాటెళ్ళాలని చెప్పండి. ప్రెసిడెంట్ గారు చిట్టిబాబు ఫ్యామిలీ మీద పగ పెంచుకుని వాళ్ళ మధ్యలో జరిగే డ్రామానే మెయిన్ ప్లాట్ గా పెట్టి నడిపిస్తారు స్టోరీ. సో కుమార్ బాబు చనిపోగానే ఎవరికైనా సరే ప్రెసిడెంట్ మీదకి వెళ్తుంది. చిట్టిబాబుకు కూడా వెళ్ళింది కాబట్టి ప్రెసిడెంట్ ని వెతికి వెంటాడి వేటాడి కొట్టి చంపుతాడు. అది కూడా సినిమా స్టార్ట్ అయినప్పుడు చిట్టిబాబు చెప్పిన విధంగానే. కృష్ణపాదాలు సుమారు 3 అడుగులు పొడవుంటది. ఇప్పుడు దానికోసమే తిప్పుతున్నాను, వదలను దాన్ని. అప్ప సాయిరాం, రివెంజ్ తీరిపోయింది అనుకునే లోపే చిట్టిబాబు జమ్మని రెడీ దక్షిణమూర్తి ఇంటికి వెళ్తాడు. బాధ చెప్పుకుని మంచిగా హగ్గుతో ఎండ్ చేయడానికి ఏమో అనుకున్నా, కానీ చిట్టిబాబు ఒక్క మాట అంటాడు, కానీ మీరు మా అన్నయ్య చంపడం మాత్రం న్యాయం కాదయ్యా.
థియేటర్ పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ తర్వాత కుమార్ బాబు లవ్ చేసిన దక్షిణమూర్తి చిన్న కూతుర్ని అని తెలిసి ఆయనే చంపించేశాడని చెప్పాక చిట్టిబాబు కుమార్ బాబు ఫోటో చూపించి పేరు చెప్పి మరి గొంతు కోస్తే పిచ్చోళ్ళు అయిపోయారు ఆడియన్స్ అంతే. రంగస్థల వాస్తవ్యుడైన చెల్లిపోయిన కుమార్ బాబుని మీరు చంపినందుకు గాను వీడి తమ్ముడు చెల్లిపోయిన సిట్టిబాబు మిమ్మల్ని చంపుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా సారు? సరిగ్గా దక్షిణమూర్తి కూతురు కార్ దిగి ఇంటికి వెళ్ళేటప్పుడే చిట్టిబాబు బయటికి వెళ్ళడం, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ మ్యూజిక్, ఈ టోటల్ 10 minutes క్లైమాక్స్ సీక్వెన్స్ షెఫ్స్ కిస్. నాకు ఊహ తెలిసాక నేను చూసిన ఫస్ట్ పీక్ కమర్షియల్ సినిమా ట్విస్ట్ ఇదే. నాకు తెలిసి ఇదే ప్రాబబ్లీ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ట్విస్ట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. క్లైమాక్స్ వరకు హీరోని నిజంగానే ఒక పోకిరిలా చూపించి దీని అమ్మ జీవితం ఏకదం వక్త్ బదల్ది అన్నట్టు పోకిరి కాదు కృష్ణ మనోహర్ IPS అని చూపించి ప్లేట్ తిప్ప అవతల బారేశారు. అసలు పండుగాడి ఎంట్రీకి వీళ్ళ ఎక్స్ప్రెషన్ అయితే టాప్ 100 సాటిస్ఫైయింగ్ వీడియోస్ లో నెంబర్ 1 పెట్టచ్చు, లేదంటే డైలీ డోస్ ఆఫ్ పండుగాడు అప్పుడప్పుడు ప్లే చేయొచ్చు. ఈ సీన్ లో ఎమోషన్ కి తగ్గట్టు కోపాన్ని బాధని రెండింటిని చూపిస్తూ ఏడడం అయితే మాటలు లేవు. ఇప్పటికీ మోస్ట్లీ ట్విస్ట్ అంటే ఫస్ట్ కంపేర్ చేసేది పోకిరితోనే. పోకిరి లెవెల్ ట్విస్ట్ అంటానే ఒక కమర్షియల్ సినిమాలో ఇలాంటి ట్విస్ట్, అందులోనూ ఎర్లీ 2000s లో అనేది గ్రేట్ అటెంప్ట్. ఈ సినిమాలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుందండి. స్టిల్ నా మనసులో దీన్ని బీట్ చేసే టైప్ ఫిలిం రాలేదు. నేను ఈ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ నుండే హుక్ అయిపోయాను. అంటే రాజు క్యారెక్టర్ ని కంచర్పాలెంని చూపించిన విధానం అలాంటిది, మరి యాజ్ నేచురల్ యాజ్ పాసిబుల్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళు కెమెరాలో క్యాప్చర్ చేసింది వీడియోని కాదు, లైఫ్ ని. చూస్తున్నంతసేపు యాంథాలజీ అనుకున్నా, ఎందుకంటే ఫస్ట్ రాజుని, తర్వాత పిల్లోడిని, నెక్స్ట్ గడ్డంని, ఆ తర్వాత ఇతన్ని చూపిస్తుండడంతో నేనైతే వీళ్ళందరి స్టోరీస్ ని ఒక్క సినిమాలో చూపిస్తారనుకున్నా గానీ బాబోయ్ లాస్ట్ లో మేడం క్వశ్చన్ కి రాజు చెప్పే ఆన్సర్ కి ఫ్యూజులు కాదు బల్బులు వగిలాయి. నాకు ఒక చిన్న డౌట్, అడగొచ్చా? అడగండి. లవ్ స్టోరీ ఉందా? ఉన్నాయండి. నేను స్కూల్ చదివేటప్పుడు సునీత అనే అమ్మాయిని ప్రేమించాను. అప్పుడు 22-23 ఏళ్ళు ఉంటాయి. భార్గవ్ అని బ్రాహ్మణ్ అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. 33 ఏళ్ళు ఉంటాయి. సలీమా అనే సాయిబుల్ అమ్మాయిని ప్రేమించాను. చచ్చిపోయింది. అంటే ఎంత ఫీల్ గుడ్ ట్విస్ట్ అంటే ఈ ట్విస్ట్ తర్వాత మొత్తం సినిమాను ఒక 2 minutes రివైండ్ చేసుకున్నాను నా మైండ్ లో. ఫేస్ మీద ఒక చిన్ని నవ్వుతో. వన్ ఆఫ్ ఏ కైండ్ ట్విస్ట్ ఇది అంతే. అంటే మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్న ఆ మూవీ ట్విస్ట్ అండ్ ఈ ట్విస్ట్ సిమిలర్ గా ఉన్నా, అండ్ ప్లేస్మెంట్స్ కూడా సిమిలర్ గా ఉన్నా, రెండిటి ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ స్టార్ట్ అయిన డేట్స్ అండ్ సెట్టింగ్ డిఫరెంట్. ఆ మూవీలో క్యారెక్టర్స్ అన్ని ఒకటే కేఫ్ లో ఉంటాయి, బట్ ఈ సినిమాలో ఒక్కటే టైం లైన్ లో జరుగుతున్నట్టు మనం ఫీల్ అయ్యేలా చేసి ఈ ట్విస్ట్ రివీల్ తర్వాత రియలైజ్ అయ్యేలా చేశారు. ఎలా అయినా సరే షెఫ్ కిస్ పక్కా ఇవ్వాలి. అండ్ మన టాలీవుడ్ లో సేమ్ ఇలాంటి ఎండింగ్ ఇంకో సినిమాలో ఉంది. ఫస్ట్ ర్యాంక్ రాజు హీరో చేతన్ మడ్డినేని గారు యాక్ట్ చేసిన బీచ్ రోడ్ చేతన్ మూవీలో కూడా లాస్ట్ 5 minutes ఎమోషనల్ ట్విస్ట్ ఎండ్ అవుతుంది. అండ్ ఈ మూవీ కంప్లీట్ గా ఐఫోన్ తో తీశారు. మొన్ననే రిలీజ్ కూడా చేశారు. యూట్యూబ్ లో ఫుల్ మూవీ ఉంది, ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు, అట్లీస్ట్ లాస్ట్ 5 minutes. అండ్ ఇవి కాకుండా బోల్డ్ అని ఉన్నాయి. ఒకటి వదలకుండా ప్రతి ఆనిముత్యం గురించి మాట్లాడుకుందాం. లాట్ మోర్ టు కమ్. నెక్స్ట్ వీడియో మాత్రం దేవర గురించి. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసింటే నచ్చిందని అనుకుంటున్నాను. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.